హలో మూవీ మేట్స్, డిఫరెంట్ జోనర్స్ లో ఉన్న 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 పని. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మామ. మలయాళంలో అయితే ఈ మూవీ మెగా బ్లాక్ బస్టర్ అయి సందడి చేసింది. జోజో జార్జ్ ఇన్ని రోజులు మస్తు యాక్టింగ్ చేస్తాడని మాత్రమే మనకు తెలుసు, కానీ దీనమ్మ ఫస్ట్ మూవీని ఇంత మంచిగా డైరెక్షన్ చేసి ఆ టేకింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మంచి టాలెంట్ ఉన్నాడు మనోడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇందులో హీరో కూడా మనోడే. అది పక్కకు పెడితే ఇందులో ఇద్దరు విలన్స్ ఉంటారు మావా. బయట వాళ్ళ రియల్ ఫేస్ చూసి వాళ్ళే ఇందులో యాక్ట్ చేశారు అంటే వామ్మో వాటే చేంజ్ ఓవర్ మావా అనేలా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. స్టోరీ అయితే చాలా సింపుల్ బ్రో. హీరో ఇద్దరు విలన్స్ పై ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే ప్లాట్. మరి ఎందుకు పగ అంటే నేను చెప్పాను కదా, అన్ని నేను చెప్పేస్తే మీరు చూసి ఏమేం చేస్తారు తెలుసుకోండి, చూడండి. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది మావా. మీరు క్లైమాక్స్ కి షేక్ అవ్వడం పక్క. దీనికి 100 కి 70 మార్కులు ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటది, సో మీ ఇష్టం. 8 అవైలబుల్ ఇన్ సోనీ లీవ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ లిస్ట్ లో యాక్షన్ చెప్పాయి కాబట్టి ఇప్పుడు సెకండ్ హారర్ చెప్తా. లిస్ట్ లో నెంబర్ 2 గౌల్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది మావా. ఇది పేరుకే సిరీస్ గానీ ఓన్లీ 3 ఎపిసోడ్లు ఉంటాయి మావా. ఈ సిరీస్ చూసేటప్పుడు గులాబ్ జాములు గలగలలాడిపోవడం పక్క. ఇందులో హారర్ ఉంది, కొద్దిగా థ్రిల్లర్ ఉంది, ఒక మంచి సస్పెన్స్ వల్ల స్టార్ట్ టు ఎండ్ స్క్రీన్స్ కి అత్తుకుపోయి చూసేలా చేస్తుంది మావా. మన రాధిక ఆప్టే ఇందులో హీరోయిన్. ఒక మిస్టీరియస్ ఖైదీని ఒక రిమోట్ మిలిటరీ ఇంట్రాగేషన్ సెంటర్ కి పంపాక అక్కడ ఏమైంది అనేది ప్లాట్. దీనికి 100 కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, సో మీ ఇష్టం. 8 అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. నాకు తెలిసి ఈ హిడెన్ జెమ్ ని మీలో చాలా మంది చూసి ఉండరు. ఇఫ్ మిస్ అయి ఉంటే గనక వెంటనే చూసేయండి, డోంట్ మిస్ ఇట్. ఓకే, యాక్షన్ థ్రిల్లర్ అయిపోయింది, హారర్ థ్రిల్లర్ అయిపోయింది. ఇప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ గురించి చెప్పుకుందాం. లిస్ట్ లో నెంబర్ 3 క్యాస్టవే. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది. దీనికి 100 కి 85 మార్క్స్ ఇస్తా. నాకు పర్సనల్ గా సర్వైవల్ మూవీస్ లిస్ట్ లో నెంబర్ 1 నీకు ఏది నచ్చింది బ్రో అని నన్ను అడిగితే నేను 2 మూవీస్ చెప్తా బ్రో. ఒకటి అపోకలిప్టో అండ్ ఇంకోటి క్యాస్టవే. మన హీరో ఒక ఐలాండ్ లో చిక్కుకుంటాడు. ఒక్క మనిషి లేడు, తిండి లేదు, నీరు లేదు, నిప్పు లేదు, బట్ట లేదు. అక్కడికి ఎవరైనా వచ్చి కాపాడే ఛాన్స్ రవ్వంతా కూడా లేదు. మరి మనోడి పరిస్థితి ఏంటి అనేదే ప్లాట్. ఈ మూవీ చూస్తే జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది బ్రో. ఇందులో వాలీబాల్ కూడా ఒక క్యారెక్టరే. ఒక ప్రాణం లేని వాలీబాల్ ని కూడా చూస్తున్న మనకి కన్నీళ్లు తెప్పించగలదు అనేలా ప్రయాణం చేసిన డైరెక్టర్ టాలెంట్ కి ఎన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే మావా. 8 అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ గొప్ప మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, యాక్షన్ అయిపోయింది, హర్రర్ అయిపోయింది, సర్వైవల్ అయిపోయింది. ఇప్పుడు ఒక గేమ్ షో గురించి మాట్లాడుకుందాం. లిస్ట్ లో నెంబర్ 4 ది డెవిల్స్ ప్లాన్. ఇది ఒక రియాలిటీ గేమ్ షో. ఇది తెలుగులో లేదు కానీ హిందీలో ఉంది. మీరు స్క్విడ్ గేమ్ చూసే ఉంటారు, అలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ కంపల్సరీ చూసి ఉంటారు, ఆఖరికి ది 8 షో సిరీస్ కూడా చూసి ఉంటారు. కానీ ఈ రియాలిటీ షోని మీలో చాలా అంటే చాలా మంది చూసి ఉండరు, కరెక్ట్ కదా. దీనికి 100 కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో ఒక 12 మందితో ఒక రూమ్ లో రియాలిటీ గేమ్ స్టార్ట్ చేస్తారు. డైలీ ఒక గేమ్. డే ఎండ్ లో వాళ్ళకి కొన్ని ప్రైజ్లు గెలుచుకుంటారు. తక్కువ పీసులు గెలుచుకున్న వాళ్ళని జైల్లో పెడతారు. షో అయితే మామూలుగా ఉండదు, ఫుల్ కిక్కిచ్చేలా డిజైన్ చేశారు. ఈ సిరీస్ లో టోటల్ 12 ఎపిసోడ్స్. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. అన్ని థ్రిల్లర్స్ చెప్తున్నావు కానీ మన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఎక్కడ బ్రో అంటారా? లిస్ట్ నెంబర్ 5 తల్వార్. ఇది ఒక మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100 కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇందులో ఒక అమ్మాయి మర్డర్. మరి ఎవరు చంపారు అనేది హీరో అయిన మన ఇర్ఫాన్ ఖాన్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అనేది ప్లాట్. 2008 లో నోయిడాలో జరిగిన తల్వార్ అనే 14 ఏళ్ల అమ్మాయి రియల్ మర్డర్ కేసు ఆధారంగా దీన్ని తీశారు. తల్వార్ అంటే కత్తి. సో ఈ మూవీ కూడా సుత్తి లేకుండా పదునైన కత్తిలా కిరాకుంటది మావా. కొన్ని ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అయితే వావ్ ఏమన్నా తీసారా అనేలా ఉంటది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. 8 అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్ ఓటీటీ. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు. హైడ్ అండ్ సీక్ మూవీ సస్పెన్స్ మూవీ ఆహాలో విడుదలైంది, నిజంగా చూడదగ్గ సినిమా అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కుమార్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ మాధవ్
మాధవీసిస్ కామెంట్ పెట్టింది. హైడ్ అండ్ సిక్ మూవీ సూపర్ థ్రిల్లింగ్ గా ఉంది అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ మాధవీసిస్. నెక్స్ట్ నంబర్ 3 అక్షయ్ టోనీ బ్రో కామెంట్ పెట్టాడు. బీబీ ఈజ్ మాస్టర్ పీస్. బీబీ అంటే ఇక్కడ బాహుబలి కాదండోయ్, బ్రేకింగ్ బ్యాడ్. ఐ వాచ్డ్ ట్వైస్ అండ్ గాట్ ఈస్ గుడ్. గాట్ అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్, బట్ బీబీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అక్షయ్ బ్రో. నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్ లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్ గా 3 కామెంట్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.